మీరేం చేసిరు మన హరీష్ రావు కాకకు సంబంధించిన వార్త చూడాలి. దీంతో పాటు ఇంకొక వార్త ఉంది చెప్తా. ఎరుకలి వ్యక్తిని ఎమ్మెల్సీకి ఇస్తే గవర్నర్ ఆమోదించకుండా అన్యాయం చేసింది, రిజెక్ట్ చేసే అధికారం లేదని కోర్టు చెప్పింది. అనాలోచితంగా కాంగ్రెస్ వ్యవహారం, ఇప్పుడు ప్రచారం తప్ప నీళ్లు వదలట్లే మాజీ మంత్రి హరీష్ రావు. ఈ నీళ్ళ గురించి చెప్తా. అయ్యా సారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఎవరు? మేడిగడ్డ నాణ్యత లోపానికి కారణాలేంటి? ఇవన్నీ ఒకసారి ఆలోచించాలి. వీటితో పాటు హరీష్ రావు కాక నీళ్ళు వస్తలేమన్నాడు కదా, ఒక్కసారి మీకు ఆయనకు సంబంధించిన వార్తను చెప్తా. ఇప్పుడు సరే వేరేటోళ్ళు ఆయన గురించి ఒక్కొక్కసారి ఒక్కో మాట అన్నారంటే వేరు, మరి ఆయన పేజీలనే 2 పోస్టులలో 2 రకాల పోస్టులు పెట్టడం మీకు చూపిస్తా. పాప ఇప్పుడు ఎంపటే డిలీట్ చేస్తారు కావచ్చు. ఇంకా హరీష్ రావు గారు నిన్న సిద్దిపేట నియోజకవర్గంలో చిన్నకోడు మండలంలో పర్యటించిండు. పర్యటనలో భాగంగా ఒక వార్త అయ్యింది, కుట్టి మిషన్లు పంపిణీ చేస్తుండు. పాపం మరిగా అవి ఇప్పుడు కుట్టి మిషన్లు పంచి వాళ్ళని అంటే మహిళల్ని ఏం చేస్తుంది. ఇగో చిన్న కోడూరు మండలంలోని పెద్ద కోడూరు చంద్రాపూర్ గ్రామంలో ఉచితంగా కుట్టు శిక్షణ పొందిన 300 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసేందుకు సంతోషంగా ఉంది. మహిళలు ఆర్థికంగా ఎదిగి తమ కాళ్లపై తాము నిలబడాలన్నదే నా తపన. సిద్దిపేట నియోజకవర్గంలో 2200 మంది మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ. సరే ఇదంతా కాదు, విషయం ఏంటంటే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నింపుకున్న చెరువుల నుంచి రాజకీయ కారణాలతో నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతుంది. సిద్దిపేట ప్రజల సంక్షేమం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తా. దీనికి నీళ్ళు ఎందుకు వస్తలేవో కారణం చెప్పాలి. ఇక్కడనే రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. నీళ్ళున్నాక ఆల్రెడీ నీళ్లున్నాయి, అవేం కాంగ్రెస్ నాయకులు తాగరు. ఆ చెరువులకు పోయి ఈదలు కొట్టరు కదా. చెరువులలో నీళ్లుంటే ప్రజలకు ఇడిచిపెడతారు కదా. అసలు ఇడిచిపెట్టడానికి కాలువలు ఎక్కడ తగినవు నువ్వు? అక్కడ రాముని పట్ల మన కరీంనగర్ రాజరాజధాని పైన మొన్ననే కదా ధర్నా చేసింది రైతులంతా. కేవలం 100 ఎకరాలు భూసేకరణ చేసిన నువ్వు ప్రాజెక్టుల పేరుతోటి భూమిని తీసుకొని ఇతర అవసరాలకు సుడాకని చెప్పేసి మళ్ళించిన మీరు ఇవాళ అదే 400 మీటర్ల కాలువ తీయలేక 4-5 గ్రామాల ప్రజలు రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి వాస్తవమా కాదా? అప్పుడు 400 మీటర్లు తీయ శాతకాలు ఇవాళ పోతే రైతులు పోయి అయ్యా సారు మా దరిద్రం మళ్ళీ నిన్నే గెలిపించుకున్నాం కదా అని అడిగితే, రండి మీరు ఎప్పుడో డేట్ చెప్పురి, మీరు నేను కలిసి ధర్నా చేద్దాం అంటాడట అక్కడ సిద్దిపేటకు సంబంధించిన రైతులతోటి. చూడండి ఎట్లాంటి పరిస్థితి. 400 మీటర్లు నాకు అప్పుడు తీయ శాతకాలు కానీ ఇప్పుడు ధర్నా చేద్దాం, ఆ కాలువ చేద్దాం, నీళ్ళు వస్తాయని. ఇగో ఇక్కడ కింద ఇంకొక పోస్ట్ రాలి. ముందు ఒక కామెంట్ చూడండి. ఇగో సార్ 2018లో అప్లై చేసిన బీసీ లోన్స్ పెండింగ్ లో ఉన్నాయి, దయచేసి 2018లో ఇక చూడురి. ఇది ఇప్పుడు అయితే మనం చేసింది కాదు కదా, ఎడిట్ కాదు కదా. హరీష్ అన్న అభిమానులు ఎవరు ఉంటే చూడరు. ఇగో 2000 శ్రీనివాస్ బిట్టపల్లి సార్ 2018లో అప్లై చేసిన బీసీ లోన్స్ పెండింగ్. 2018లో అప్లై చేసిన బీసీ లోన్స్ వేయలేకపోయినావు నువ్వు. బీసీలకు నీ పక్కనున్న కోటరీలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఉన్నది. నువ్వు ఇంకా ప్రజల గురించి మాట్లాడుతావు. ఇగో ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. పైననేమో నీళ్ళు ఇడతలేదు కాంగ్రెస్ అన్నాడా, కింద చూడరి. సిద్దిపేట జిల్లా చిన్నకోట మండలం గౌడ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం జరిగింది. ఎల్లమ్మ తల్లి దయతో 20 లక్షల వ్యయంతో భవనాన్ని నిర్మించుకున్నాం. రాష్ట్రంలో నీళ్ళు లేక ఇగో రాష్ట్రంలో నీళ్ళు లేక పంటలు ఎండిపోతుంటే ఏమంటుంది ఈ మండలంలో అంటే చిన్నకోట మండలంలో మాత్రం ఎండాకాలంలో సైతం చెరువులో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. దీనికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కృషి. సోదరులారా చూడండి, కిందనే నీళ్లు మస్తుగా ఉన్నాయి, దీనికి మేమే కారణం అన్నాడు. పైననేమో నీళ్ళు వస్తలేవో దానికి కాంగ్రెసే కారణం అన్నాడు. ఇది ఎప్పుడు మరి ఇప్పుడేనట. ఇది 18 గంటల కింద. ఇది చిన్నకోడూరు పర్యటనలో భాగంగానే ఇక్కడ గౌడ కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేసిండు, ఆ పక్కన పోయి కుట్టు మిషన్లు పంపిణీ చేసిండు. 2 పోస్టులలో 2 వ్యత్యాసాలు. ఇది కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం ఏ తప్పితే మరి చిత్తశుద్ధి ఉంటే అసలు నీళ్ళు ఎందుకు వస్తలేవు, నేను కాలువలు తీయలేకపోయినా, చెర్రలకి నీళ్లు పోతలేవు, ప్రాజెక్టులు అవినీతి చేసినా గివి చెప్పుకోవాలి, వాళ్ళ నాయకులనే చెప్పాలి. సరే హరీష్ రావుకు సంబంధించిన వార్త అట్లుంటే మిగతా ఒకసారి